దేవుడికి స్తోత్రం. లేటుగా వచ్చిన వాళ్ళు కూడా దేవుడికి స్తోత్రం. ముందుగా వచ్చిన వాళ్ళు దేవుడికి స్తోత్రం. లేటుగా వచ్చిన వాళ్ళు ముందు చెప్పాలా, ఎందుకంటే పాపం ఎంత కష్టపడి వచ్చారో కదా. అందువల్ల లేటుగా వచ్చిన వాళ్ళు దేవుడికి స్తోత్రం, ముందుగా వచ్చిన వాళ్ళు దేవుడికి స్తోత్రం. పోయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. దేవుడి సన్నిధిలో ఉండే ప్రతిదినమైన సంతోషంగా ఆనందంగా దేవుని ఆరాధించాలి. మనీతో కూడింది కాదు, యేసయ్య ఆరాధన ఆత్మతో కూడింది. వేల మంది జనం ఉంటే ప్రభువుకి ఇష్టం లేదండి. వాళ్ళు కొద్ది మంది అయినా ఆయన ఎరిగిన వాళ్ళు ఉంటే వారిపైనే ఆయన గురి ఉంటారు. ఇదిలో చర్చిలకి వేల మంది పోతూ ఉన్నారు. మంచిదే కాదన్నా నేను, పోవాలి కూడా. పోయిన వాళ్ళందరూ ఆత్మతో శక్తులతో నిజంగా దేవుని ఆరాధిస్తే యేసయ్యను నమ్మిన బిడ్డలందరూ పిల్లరా యేసుక్రీస్తు పేరు పెట్టుకొని బాప్తిస్మం తీసుకోవాలంటే వాళ్ళందరూ కానీ నిజంగా యేసయ్య బిడ్డలాగా జీవిస్తే భారతదేశం ఎప్పుడో యేసయ్య చేసుకుని సఫలం అవుతుంది. చాలా మంది అతిథులు ఏమంటారంటే గుళ్ళేకి వస్తారు సార్, మీ గుళ్ళు చెప్పే మాటలు బాగుంటాయి, యేసయ్య మాటలు బాగుంటాయి, యేసయ్య బోధనలు బాగుంటాయి అని వచ్చేవాళ్ళు బయట తర్వాత వాళ్ళు చూడండి సార్, వాళ్ళ ప్రవర్తన బాగా ఉంది. మరి బైబిల్లో యేసయ్య చెప్పాడు కదా, మిమ్మల్ని బట్టే నా నామము ఎవరి మధ్యమా, ఎవరి మధ్య యేసుక్రీస్తు నమ్మిన బిడ్డలుగా కానీ దేవుడి బిడ్డలుగా జీవిస్తే క్రైస్తవులు అందరూ దేవుడు బిడ్డలు జ్ఞాపకం పెట్టుకోండి. పేరు పెట్టుకున్నాం అంతే. మనం నువ్వు దేవుడు బిడ్డవో సాతాను కూడా బిడ్డవో నీకు తెలుసు, ఆయనకి తెలుసు, సాతాను గాడికి తెలుసు, ముగ్గురు తెలుసు. పేరు పెట్టుకున్నంత మాత్రాన, బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన, ప్రభువులా తీసుకున్నంత మాత్రాన, బోధ చేసినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, సభ్యతలు కలిగినంత మాత్రాన, దేవుడికి సొమ్ము ఖర్చు పెట్టినంత మాత్రాన దేవుని బిడ్డలు కాదు కాదు కాదు. ఎవరు దేవుని బిడ్డలు? హలో హలో, ఏ కదా ఎవరు దేవుని బిడ్డలంటే ఆయన స్వరూపముగా మార్చబడిన వారు, ఆయన పోలికలు ఉండాలిగా. నేను అండరభూషణ కుమారుని అంటే నా తండ్రి పోలికలు నాలో ఉండాలిగా. సరే, పోలికలు మా అమ్మ పోలికలు వచ్చినాయనుకోండి, నా తండ్రి యొక్క ఆ ప్రవర్తన, ఆ నడవడిక, ఆ మాటలు, కొందరు బిడ్డలు నడిచిపోతూ ఉంటే వాళ్ళ తండ్రి ఏ విధంగా నడుస్తారో ఆ విధంగా నడిచిపోతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇది కరెక్ట్గా వాళ్ళ అమ్మ నడిచినట్టు నడుస్తున్నారు, వాళ్ళ నాన్న నడిచినట్టు నడుస్తున్నారు. లోకాన్ని మోసం చేయలేదు. నేను చాలాసార్లు ఒక జరిగిన విషయం చెప్పా. మా బాబీ వాళ్ళు, మా బేబీ వాళ్ళు వాళ్ళందరూ నాగలారం పోయారంట. నాగలారం ఆ మర్చెట్టు గుట్ట అటు సైడ్ పోయి అట్లా షికార్కి అయ్యా నాగలారం వెళ్ళిపోవాలని చెప్పగలవా అని అడిగాడంట ఒక ఆయన్ని. ఏమడిగాడు? నాగలారానికి దారి తెలియదు మాకు, నాగలారానికి వెళ్ళిపోవాలి. బాగుపడు భలే జోక్గా ఉంటాడుగా, అందరిని నడిపిస్తుంటాడు. అవునా, నాగలారం కావాలా నీక? నువ్వు ఉదయం కొడుకు కదా అన్నాడ. అంటే నా మొక్కట్లో వాళ్ళ కనబడ్డాయి కాబట్టి ఆయన తెలిసి ఎవరు మొక్కట్లో బయట పెట్టేసి అన్నట్టు నాకు తెలిసావా, ఐదు మొక్కట్లో కూడా ఎందుకు అమ్ముతారు అంటావా, నన్ను
జోక్ పట్టేసుకోవడం ఇష్టం అనమాట. కాబట్టి మొక్కలు ఉండాలి కదా. యేసయ్య బిడ్డలని పేరు పెట్టుకుంటేట ఎవరికో పుట్టి నేను ఆయన కుమారుడు అని చెప్పుకుంటేట, ఆయన నా తండ్రి అని చెప్పుకుంటేట. నీ తండ్రులు మన తండ్రులు ఇద్దరు ఉన్నారు. ఈ లోక సంబంధమైన తండ్రి సాతాను, పరసంబంధమైన తండ్రి యేసయ్య. మనం దేవుని బిడ్డలను అనే పేరు పెట్టుకున్నంత మాత్రం కాదు, సాతాను బిడ్డగా జీవించి సాతాను ప్రవర్తన కలిగి సాతాను మొక్కట్లుండే, సాతాను ఆలోచనలుండే, సాతాను మాటలుండే, కొందరంతా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారట. దీంట్లో రాసిన ఇందాక సంకీర్తనలో వారు మాట్లాడే మాటలకు అవతలలో అసలు స్థాయి కాదు, మాట్లాడే స్థాయి అది కూడా కాదు. ఎందుకంటే నీ నీ పైన అంటాడు, నువ్వు ఊపిరి, నీ యొక్క ప్రాణము ఊపిరి లాంటిది, నీ ఆయుష్ అంతా బిడ్డలంతగా చేస్తుంది. అసలు ఆయన యొక్క దేవుని కృపలో నీ ఆయుష్ లేనట్లే ఉంది. మరి మాట్లాడుతున్నా అంత గొప్ప అంటే అంటే పోయే కాలం వస్తే ఆవిలోనే మాట్లాడతారు చాలామంది. పోయే కాలం అంటే ఆడిపోయే కాలం, పైపోయే కాలం కాదు, పైపోయే కాలం అందరికి వస్తుంది. ఇంకో దగ్గరికి పోతారు, అదే ఇంకో దగ్గరికి పోతారు. పోయే కాలం అంటే ఆడితే కాదు, మనకి కాలంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ రోజుతో అయిపోలా, ఇప్పుడు ఈ ఆందోళన బతుకైపోయిందా, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపు నాకు ఏ నమ్ముతో అవసరం పడవచ్చు. ఇంతకుముందు మా వదిన పెన్షన్ ఎప్పుడు వచ్చింది, నాకు 4,000 డబ్బులు మళ్ళీ నేను ఇస్తాను తీసుకునేవాడిని. ఆ పెన్షన్ కోసం నేను ఎందుకు చూసేవాడిని. ఆమె ఎంత అనుకుంటేట ఇదే అనుకుంటేట పెద్దోళ్ళు సాగే చెప్తాను. చిరిగిపోయినా షార్ట్తో కూడా పని ఉంటుందంట, చీపురు గంట 10 కిలోలు ఉంటే దాంతో కూడా పని ఉంటుందంట. అంటే మాటలు ఎప్పుడు ఎక్సైజ్ మాటలు మాట్లాడకూడదు. ఇక్కడ బైబిల్లో ఆ మాట రాయలేదు, కానీ వాళ్ళు మాట్లాడే మాట తీరు బాగుండాలి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం దేవుని బిడ్డలము అనేది చెప్పుకున్నప్పుడు దేవుని రూపం ఉండాలి. దేవుని రూపం ఏర్పడాలంటే అపోస్తలుడు పౌలు గారు అంటారు ఒక గొప్ప మాట, ఎవరైనా జ్ఞాపకం చేయండి. అంత ఈజీ ఏర్పడదు. ప్రసవ వేదన పడుచున్నాను అంటాడు. ఏమంటాడు ఉంటే ఇంట్లో ఎట్టా పిల్లలు తల్లి ఏడు కూడా వాక్యం ఏంటారా ఇది ప్రసవ వేదన పడుచున్నాను అంటే ప్రసవ వేదన అంటే స్త్రీ అని మీకు తెలుసు. అంత కష్టము దేవుని రూపం వల్ల ఏర్పడడానికి అంత కష్టపడాలనుకో. నిన్ను నలుగుట్టుకోవాలి, నిన్ను శుద్ధి చేసుకోవాలి, ప్రతి దినము కావాలా, ప్రతి దినము నీ హృదయాన్ని కావాలా. విశ్వంతో హిమము కంటే ఎందుకు దావీదయ్య మాటలు పాడాడు, పరిశుద్ధాత్మ దేవుని గ్రంథంలో ఎందుకు రాసిపెట్టాడంటే ప్రతి దినము నువ్వు తోమకుండా ఉంటే సిలువు పట్టిపోతావు. హృదయం సిలువు పట్టిపోయిన పాత్రలు మంచిగా చేయడం ఎంత కష్టమో. సరేజమ్మా నీకు తెలుసు కదా, పాపం నువ్వు ఎంత కష్టపడి ఇన్ని పాత్రలతో ఉంటున్నావు పాపం ఈ ఇంత వయసులో. కుటుంబంలో ఒకటే కాదు అందరే అవుతావు. ఎంత కష్టం. సిలువు పట్టిపోయి కాకండి మీ హృదయాన్ని అనుదినము. అందుకే నేను దేవుని వాక్యాన్ని హృదయకాలంలో దేవుడు అనుదిన ఆహారం అని పెట్టాను. అనుదినము ఎవరైతే శుద్ధి చేసుకుంటారో దేవుని రూపం మనలో ఏర్పడుద్ది. అల్లు చెప్పండి ఒకసారి, చెప్పండి వద్దు దేవుడు అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రియులారా, నిత్యము నిరంతరము యేసయ్య సన్నిధిలో
మనం కొనసాగాలి. ఆ ప్రభు సన్నిధిలో మనం ఆనందించాలి. బైబిల్ గ్రంథంలో ఈ దినము చిన్న ప్రవక్త గురించి కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు రెండు రకాలు. ఒకటి పెద్ద ప్రవక్తలు, నేను చాలా లోతైన విషయాలు నేను చెప్తా ఉంటా, అవి కొంచెం నోట్ చేసుకోండి, నేర్చుకోండి, వినండి, ఆత్మీయ సత్యాలను అనుసరించండి. దేవుని ఆలయానికి వచ్చిన దానికి ఈ దినం నేను ఇది నేర్చుకున్నా, ఈ దినం దీని ప్రకారం నేను నడవాలా, ఈ దినం ప్రభు నాతో మాట్లాడాడు అని భావన కలగాలంటే నువ్వు వినాలా, అనుసరించాలా. అదే చెప్పండి ఒకసారి. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. పెద్ద ప్రవక్తల పేర్లు చెప్పండి. ఎంతమంది అమ్మా? ఆయన సమయం ఎంతమంది? 4 అలా చెప్పట. అంతేనా? యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, అంతే కదా? మళ్ళా చెప్పండి. ఎవరు? వాళ్ళు పెద్ద ప్రవక్తలు. ఎందుకు పలికించిన చెప్తాను, మర్చిపోకుండా మైండ్లో పెట్టుకుంటారు. చిన్న ప్రవక్తలు 23 మంది ఉన్నారు, 13 మంది ఉన్నారు. ఇక్కడ ఓబద్యా దిగినమ్మా. ఓబద్యా మొదటి అధ్యాయం మొదటి వచ్చిన చదవండి. ఓబద్యాకు కలిగిన దర్శనము. అమ్మా పురుషాపుడు కాదు, దర్శనము అన్నాడు. దర్శనము దర్శనము ఏదోమును గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చినది. సార్, ఈ ఓబద్యా అని ఆయన అమ్మ ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఓబద్యాకి? సరేలే, అది వద్దు. కానీ పాత నిబంధనలో చిన్న గ్రంథం ఏది? పాత నిబంధనలో ఉండే గ్రంథాల్లో చిన్న గ్రంథం ఓబద్యాలేనమ్మా. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 21 వచనాలు ఉన్నాయి. నూతన నిబంధనలో చిన్న పుస్తకమేది? యూదా పత్రిక. యూదా పత్రిక దాంట్లో ఎన్ని వచనాలు ఎవరో చెప్తారా? పిల్లరా, ఓబద్యా, ఈ ఓబద్యా అసలు ప్రవక్త వంశంలో పుట్టిన వాడు కాదు. ఓబద్యా చాలా ఎన్నికలేని వాడు. ఓబద్యా వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ ప్రవక్తలు కాదు, ఒక వంశంలో పుట్టినోడు కాదు. ఓబద్యాని ప్రవక్తగా లోకం గుర్తించరా? ఓబద్యాని దేవుడు గుర్తించాడు. అసలు ఓబద్యా ఎవరి గురించి దర్శనం అయ్యాడంట? ఏదోము గురించి. ఎవరమ్మా ఏదోమా? ఒకసారి చెప్పండి. ఏదోము ఎవరు? ఏదోము మీదకి నాకు చెప్పు. ఎవరు ఏదోము?
కరెక్టేనమ్మా, గట్టిగా చెప్పు. ఏషావే ఏదోము. ఏషావుకు మరొక పేరు ఏదోము. ఏదోము అంటే ఎర్రని వాడు. అమ్మ ఏషావుకు ఏ కూర అంటే ఇష్టం? ఎర్రలు ఉంటే మన ఇష్టం ఉంది ఏషావుకు. అనుకొని ఆయన రంగు కూడా వెళ్ళిపోయాడు. అనుకొని ఏషావు ఏర్పాటు చేసుకున్న ఆ స్థలం కూడా నివాస స్థలం ఎక్కడంటే షేయూరు ప్రాంతం. ఎవరమ్మా? షేయూరు. అక్కడ ఎర్రని కొండలు ఉంటాయట. కొండలే ఎర్ర ఉంటాయి. ఆ ఎర్రని కొండల ప్రాంతంలో యోగము అనగా ఏషావు నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మీకు ఆ వృత్తాంతం కావాలంటే ఆదికాండం 32వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ఆయన ఎక్కడ ఏ ప్రాంతంలో ఎప్పుడైతే యాకోబు గారు 20 ఏళ్ళు ఆరంలో ఉన్నాడు కదా, అప్పుడు వెళ్ళి ఈ షేయూరు ప్రాంతంలో ఎర్రని కొండల ప్రాంతంలో నివాస స్థానం ఏర్పాటు చేసుకున్నాడు ఏషావు. ఏషావు తిండిపోతాడు. ఏషావు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు కూటి కోసం. అల్లెలు చెప్పండి ఒకసారి. మీకు ఒక మాట చెప్తా, కోపడి కాకండి. ₹500 కాదు, ₹1000 కాదు, కూర కావాలి. రేపు పద్ధతికి ఏమన్నా ఉంటుందంటే ఎలా పెడిపోయిన ఏదైనా అంతే కదా, బతికేదే అందుకు. ఇంకో మాట్లాడు, బతికేదే తినడానికంట. అదే చెప్పండి ఒకసారి. మన దగ్గర పోయిన పత్రులు అక్కడికి అవసరం వస్తే ఉప్పాటి పోయి చేతులు దాపే పరిస్థితి మనం ఇస్తాం. ₹10 పొదుపు చేస్తే ఏమ్మా పొదుపు చేయడం ఎవరిని చూసి నేర్చుకుంటారంటే మన సంఘంలో ఏమీ లేదు. జీవమకి ఏ ఆదాయం లేదు. చల్లగా ఖర్చులు తగ్గించుకొని ₹10 దాచిపెట్టుకోవడం నేర్చుకుంది. ఎప్పుడైనా డబ్బులు కావాలంటే జీవమకు ఫోన్ చేస్తే డబ్బులు దొరుకుతాయి. ఎందుకు ఫోన్ చేయాలి జీవమకి? అది కాదు ₹10 దాచిపెట్టుకోవడం. ₹10 పొదుపు చేసే వాళ్ళే కావాలమ్మా. పట్టుకుని కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడమ్మా, ఆయుష్ నమ్ముకున్నాడు. పట్టు కోసం బతుకాకండి, బ్రతకడం కోసం తినండి. ఏషావులాగా ఆయుష్ని జ్యేష్ఠత్వాన్ని నమ్ముకోవడం అంటే చిన్న పనే. ఇంకా చూడండి, ఆయన ఎక్కడంటే ఆయన ఎర్రగా ఉన్నాడని ఎర్రని కొండల ప్రాంతాన్ని ఎన్నుకున్నాడంట. యాకోబు కొంచెం నలుపు చామఛాయ, ఈయన ఎర్రని వాడు. అంటే యాకోబు తెలుపు, ఇది ఎరుపు. యోదోము అంటారు. యోదోమీయులు యాకోబు సంతతి కదమ్మా. ఎవరు సంతతి? యాకోబు బంధువులు కదా. యోదోమీయులు ఏషావు సంతతి అంటే వాళ్ళిద్దరు అన్నదమ్ములు కదా. మరి వాళ్ళు ఆ ఊళ్ళు కూడా పోతారంటే పోయినా వీడు మహానుభావుడు. ఎప్పుడు ఇజ్రాయేలీలు అనగా యాకోబు సంతతి ఐగుప్తులో 430 సంవత్సరాలు దాసత్వం చేసి తిరుగా కనాను ప్రవేశించేటప్పుడు ఎదోమీయులు ఊరుకుండా పోతామంటే ఒప్పుకోలేదు. అంత దుర్మార్గులు. ఏషావు చెల్లబిడ్డ కాదు, ఒప్పుకోలా. పిల్లగా ఎందుకనగా ఏదో మార్గం కూడా పౌరులకు సమ్మతించలేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 14-20 వచనాల్లో చూడండి. తర్వాత రాజైన సౌలు, దావీదు, సొలొమోను, యెహోరాము, ఆహాజు మొదలగు వారు యోదోమీయులతో పోరాడి
అసలు ఏళ్ళతో యుద్ధం చేశారు ఇశ్రాయేలీయులు. ఎవరితో? ఏదోమీయులు. ఏదోమీయులు ఎవరో పరాయాలు కాదు, ఒక తండ్రికి పుట్టిన సంతానం ఇది. మన కుటుంబాల్లో కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలే శత్రువులైన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతమంది లేరు? అసలు ఒకే కుటుంబంలో పుట్టి ఒకే తల్లి పాలు తాగి ఒకే కుటుంబంలో ఉండే అన్నదమ్ములు వాళ్ళు 27 లాగా యాకోబు ఏశావులాగా. యాకోబు మోసం చేశాడు కాదల్లా, కానీ ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, మోసం చేసి పైకి వచ్చాడు లేదా అని మీరు అనుకుంటున్నారేమో. పైకి రావాలంటే దేవుని కొడుకుండాలా. మోసం చేసేవాడు తెలియగలడా? మోసపోయేవాడు తెలియగలడా? మరి నువ్వు బుద్ధిహీనుడు అయితే కదా వాడు మోసం చేసిందే. ఎందుకు అలర్చకాలేమో, ఎందుకు కుడి కోసం, ఎందుకు కడుపు కోసం, ఎందుకు ఆర్తను, ఎందుకు అలర్చకాలేమో. అందుకే ప్రభు అంటాడు మెలకువగా ఉండి అంటాడు. చప్పట కొడుతూ దేవుడు మహిమపడతాడు. నెలకు అవసరం మనకి. నిద్రపోతానం పనికే రాదు. నిద్రాసక్తులట సామెతలో మాట్లాడుతుంది. నిద్రాసక్తులు దరిద్రులు అవుతురు. నిద్రపోయేవాళ్ళు ఏమవుతారంట? బాగా ఇను ఏమవుతారంట? బాగా ఇను ఏమవుతారంట? ఎప్పుడు మనసుము ఈ సెల్ ఫోన్ ఒకటి దొరికింది. సెల్ ఫోన్ చూస్తా మందాన్ని కొడుతూ కొన్ని రోజులు మైండ్ అట ఏమంటే చాలా డేంజర్, చాలా డేంజర్, చాలా డేంజర్. ఈ రోజుల్లో యువత యాక్టివ్నెస్ లేకుండా పోవడానికి, యువతలో శక్తి నశించడానికి ఆలోచన ఏదే ఆలోచనలే రావు. ఏదైనా ఒక క్రియేటివిటీ, ఏదైనా ఒక కొత్తగా కనుక్కుందాం, ఏదైనా కొత్త విధానం ఆలోచిద్దాం, ఏదైనా కొత్త పుస్తకం. ఒకప్పుడైతే పుస్తకాలు పురుగులు ఉండేవాడు, ఏదో పుస్తకాలు తీసుకొని చదువుతూ ఉండేవాడు, జ్ఞానాన్ని పెంపొందించుకునేవాడు. ఈ రాజు ఈ సెల్ ఫోన్ వచ్చి నాశనం అయిపోయింది యువత. ఇంకొక సంగతి చెప్పడం, సెల్ ఫోన్లో కూడా జ్ఞానం ఉంది. ఆటలు పోతాను గూగుల్ ఎందుకు అడుగుతావు? ఇప్పుడు అడిగావా గూగుల్ ప్లీజ్ ప్లీజ్ నాలెడ్జ్ బుక్ అని ఎప్పుడైనా మాట్లాడావా? గూగుల్ ఏం చూపించుకుని అడుగుతావు? క్యాబినీ సీన్స్ నవ్వుకోవాలా? జబర్దస్తు 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 ఏం వస్తాం కాసేపన్నా మైండ్ రిలీఫ్ ఉండడం వల్ల కాసేపైనా రోజంతా రిలీఫే. గంటలు తెచ్చిపోతారు, మెంటల్ అయిపోతారు. నిజం. ముఖ్యంగా యువత ఏదో ఒక చదువు, లేకపోతే ఒక పనో, లేకపోతే ఒక ఉద్యోగమో, లేకపోతే ఒక వ్యాపకం ఉంటే దాని మాట్లాడలేదు. కానీ మీరు ఖాళీగా ఉండే సమయంలో దేవుని వాక్యం చదవండి అమ్మా, దేవుని వాక్యం చదవండి, బైబిల్ పట్టుకోండి. అలాగే లేక యూట్యూబ్లో దేవుని వాక్యం చాలా మంది భక్తులు ఉన్నాయి, వినండి. మంచి పాటలు వినండి. ఎందుకు యోధవులాగా జీవితాలు నాశనం చేసుకుంటారు? యోధులు కూడా ఎవరైతే తిండిపోతా వాడు నిద్రపోతాడ. ఇది అవునా కదా? పట్ట నిండా పట్టింది దాంట్లో ఏమొస్తుందమ్మా? అంటే నిద్ర వస్తుంది. నాకు మధ్యాహ్నం భోజనం చేయగానే 10 నిమిషాలు జరుపుకోవాలి, మొత్తం చేస్తుంది. నిద్రాసక్తులు దరిద్రులు అవుతారు. వీడు నిద్రాసక్తుడే. ఇస్సాకు ఈ యొక్క యోధం ఇస్సాకు అన్న ఏశావు. కావున ప్రియులారా, తన అన్నదమ్ములు తన తల్లి సంతానమైన వారిని కూడా ప్రేమించలేదంత మొండి స్వభావం కలిగిన వాడు ఈ ఏదోమీయులు. ఎందుకు నేను ఏదోం గురించి ఇంతగా మాట్లాడాల్సి వచ్చిందంటే, ఈ ఓబద్యా రాజు ఎవరి గురించి
ఆ దర్శనం కలిగిన ఆయనకి ఏదోముల గురించి ప్రభువు యెహోవా సెలవిస్తున్నది. యెహోవా యొద్ద నుండి వచ్చిన సమాచారము నాకు వినబడను. ఏదోము మీద యుద్ధము చేయడము లేదని జనులను రేపుటకై దూతను పంపి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్ని జనులలో నిన్ను అల్పునిగా చేస్తుని నువ్వు బహుగా తృణీకరింపబడును. ఏమండి, ఇస్సాకు కుమారుడు ఈ విధంగా తృణీకరింపబడడానికి కారణం ఏంటి? పుస్తకంలో మనందరం ఉన్నామండి. మనమందరం దేవుని బిడ్డలమే. కొందరు ఆశీర్వదించబడుతున్నారు, కొందరు తృణీకరింపబడుతూ ఉన్నారు. మనందరం ఒకే వాక్యం వింటున్నాం, మనందరం ఒకే ప్రార్థన చేస్తున్నాం, మనందరం ఒక పొలంలోనే చేయగలుగుతున్నాం, మనందరం దేవుని ఆరాధిస్తున్నాం. కొందరు ఆశీర్వదించబడ్డారు యాకోబులాగా, కొందరు యోసేపులాగా తృణీకరించబడ్డారు. కారణం ఏంటి? యాకోబు దేవునితో పోరాడే అనుభవం నేర్చుకున్నాడు, యోసేపు పట్టం నింపుకునే అనుభవం నేర్చుకున్నాడు. ఏనాడైనా ప్రభువును ప్రార్థించినట్టు, యెహోవా దగ్గర ఏడ్చినట్టు, యెహోవాతో పెరుగులాడినట్టు కనబడదు. అంటే ఈయన కూడా ఇస్సాకు గొప్ప దైవభక్తి కలిగిన ఆయన, పెద్ద ఆయన, అబ్రాహాము దగ్గర నేర్చుకున్నవాడు, ప్రార్థనాపరుడు. ఇస్సాకు ఒంటరిగా పొలంలోకి వెళ్ళి ప్రార్థించే అనుభవం ఉంది. ప్రార్థనాపరుల్లో ఎవరైనా తెలుసుకోవాలంటే, చెప్పాలి అంటే ఒక మాట ప్రార్థనాపరుల గురించి, ఇస్సాకు గురించి చెప్పకుండా మరొకరి గురించి చెప్పం. అలాంటి తల్లి కడుపున ఉండి ఆ తల్లి యొక్క ఆలోచన విధానాన్ని నేర్చుకున్న వాడు యాకోబు. ఏశావు ప్రార్థించడం, అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించేది ప్రార్థనలను చెప్పండి కొడుకు దేవుడు మహిమపరచండి. అవసరం వచ్చినప్పుడు ప్రార్థించడం. ఒక అమ్మాయిలే అవసరం ఉంటేనే మనుషులు కనపడతారు, కొందరికి అవసరం లేకపోతే మొక్కలు తాగి కూడా చూడరు. అలాంటి వాళ్ళని ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఎవరో నువ్వు ఊరి దగ్గర అవసరాలు పోతావా, ఒరే ఆ వస్తుందంటే ఆయన వస్తున్నాడంటే నాకు తెలుసు, డబ్బుల కోసం వస్తాడా, లేకపోతే ఏదైనా అవసరం ఉండి వస్తున్నాడు నాతో, లేదు అవసరం లేనప్పుడు రావు కదా. మొన్న నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయినా, ఆ బుద్ధన్న ఏం వచ్చావు, ఏదో అవసరం పడలేదా అన్నాను. ఎందుకన్నా మాట చెప్పండి, నేను ఎప్పుడు వాడు తరచుగా వాడు ఉదయం లేచి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటాను. చాలా మంది తప్పని నన్ను నేను వాళ్ళకంటే వ్యాపకం. నా వ్యాపకం ఏంటి? అవునన్నా అవసరం ఉంటేనే కదా వచ్చేది నీ దగ్గరికి కన్నా. ఎలా ఉన్నామన్నా ఆరోగ్యం అంటే వాళ్ళు వెంటనే ఎందుకన్నానంటే అన్నమాట, అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థిస్తే ఆయన రెండు ఎవయా కష్టం వస్తే నష్టం వస్తే వచ్చావా, అందులో నన్ను ప్రార్థించావా, అందులో నా ముఖదర్శనం చేసావా, అందులో నాతో మాట్లాడావా, అందులో నన్ను ధ్యానించావా. వారానికి ఒకసారి, అది కూడా ఒక గంట సేపు, మళ్ళా వచ్చే వారం. మిగతా దినాలు ఏమయ్యాయి? మిగతా దినాలు ఎప్పుడు ప్రార్థిస్తామంటే మనకి ఏదైనా ఆపద కలిగితే, శోధన కలిగితే, బాధ కలిగితే, అవసరంతో ఉంటే ఏసై సన్నిధికి పోతాం, లేదా పాస్టర్ గారికి ఫోన్ చేస్తాం, లేదా పాస్టర్కు ఫోన్ చేస్తాం, లేదా పక్క వారితో విశ్వాసంతో ఫోన్ చేసే ప్రార్థన బాగా ఉన్నప్పుడు వెళ్ళలేదు ఆ మాట. అవసరం వస్తేనా అవసరానికి ఉపయోగపడే దేవుడు కాదు మన దేవుడు. నిత్యము 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 నువ్వు ఆరాధించే దేవుడు నిత్యము నీకు ఉపయోగపడతాడు. చెప్పకుండా దేవుడు మంచిపడతాడు. ప్రియా దేవుడు పిల్లలా, ఓబద్య ప్రముఖులు కాని ప్రవక్తలలో ఒకడు. ఓబద్య మొహమాటం లేకుండా మాట్లాడతాడు. ఓబద్యలో గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన తల్లి పేరు కానీ ఆ ఊరు కానీ అదేది కూడా దేవుడి గ్రంథంలో ప్రస్తావించబడాల, కానీ దేవుడు ఎన్నుకున్నాడు.
చప్పటి రోజు దేవుని భయపడతారు. ఇప్పుడు లోకం తీరి ఎట్టుందంటే వాళ్ళ నాయన ప్రార్థన కదా అయితే వాళ్ళ నాయన తదనంతరం దాన్ని ఎవరు చూడాలా? ఎవరు చూడాలా? వాళ్ళ కుమారుడు ఆస్తి, వాళ్ళ కుమారుడు అంటే వాళ్ళు ఆయన కుమారుడు ఆస్తి వంశపారంపర్యంగా వస్తుంది. నేను వాళ్ళు తప్పు పడ్డా ఓపెన్ ఆ విధానం లేదు. దేవుడు ఎన్నుకున్న తర్వాత వాడిని చూడగా చూడకూడదు. నీకుంది ఒక వంశం ఉంది, మీ తాత ముత్తాత దైవజనులు, నువ్వు గొప్పడివి, చాలా సేవ చేశావు అంత మాత్రం చేత ఎదుట ఉన్న వైపత్యాన్ని తృణీకరించకూడదు. అందులో చెప్పడం కానీ కారణము దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరు ఎన్నుకున్నాడు? సగంలో కూడా మనందరం దేవుని యొక్క శరీరంలో అవయవం. ఏ ఒక్కరిని కూడా తృణీకరించి తప్పు చేసి మాట్లాడడం సగంలో అనుకోవడం. ఏ ఒక్కరిని కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళని నీకెందుకు అసలు నువ్వు విమర్శించడానికి ఆయన ఉన్నారు కదా. ఆ బిడ్డ కూడా యేసుక్రీస్తు శరీరంలో భాగమే కదా. ఒకవేళ ఆ చెయ్యి కొంచెం స్వచ్ఛపడిందని ఆ చెయ్యి పనికిరాదు అనుకుంటామా? వదిలేస్తాం, అంతవరకు అడిగేస్తామా? చెప్పడమ్మా, చెయ్యి స్వచ్ఛపడింది నీ అవయవాల్లో అంతవరకు అడిగేస్తావా? ఉంచుకోవా? స్వచ్ఛపడింది కదా, ఎందుకు ఉంచుకున్నావు? సంగమన తర్వాత విశ్వాసుల తర్వాత అంత మాత్రం చెప్పే ఎవరి స్థూలకరంగా మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరికి ఈ సాగంలో చెప్పండి, అందరికమ్మా ఇది అందరికీ. మనం పోయిన తర్వాత ఇక్కడికి ఎవరికి అడుగు పెడతారో వాళ్ళందరికీ ఇది నాటం. ఇది అందరి యేసుక్రీస్తు ఎలాంటి వాడంట? అందరికీ ప్రభు నా ప్రార్థనా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇది నా సమం, ఇది నాది, అది నీది. దేవుడు ఇప్పుడు నీకు ఏర్పాటు చేసుకున్నాడు, జరిగిస్తున్నావు. నీ తదనంతరం ఇంకొకరు 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 ఇది నిత్యము కొనసాగించబడుతూ ఉండాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అప్పుడే సగం డెవలప్ అవుతుంది. నాది నాది అంటూ గిరిగీసుగారు కూర్చున్నావా ఎవరు కూడా రాడు ఈ సంఘానికి. ఇది మనందరికీ. కాబట్టి ఓవద్య చిన్న ప్రవక్తని తృణీకరించే స్వభావం పెద్ద ప్రవక్తలకు ఉండకూడదు. సగంలో మనము ప్రభువులకు వాడబడుతున్నాం, వెరీ గుడ్. దేవుడు నీకు కురిపించాడు, వెరీ గుడ్. దేవుడు నీకు పరిచయం చేసే ఒక కురిపించాడు, నువ్వే పనిచేస్తున్నావు, వెరీ గుడ్. అంత మాత్రం చేత పని చేయడం తృణీకరించుకోవడం. సంఘంలో వాడబడుతున్నామని వాడబడకుండా ఉండేవాడిని తృణీకరించుకోవడం. అందరినీ మనం ప్రేమించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. పిల్లరా, సంఘంలో ఎప్పుడు ప్రేమ వృక్షం పెరుగుతూ ఉండాలి. ఆ ప్రేమ వృక్షం ఎప్పుడు కూడా వాడిపోకూడదు, మాడిపోకూడదు. అంటే సంఘంలో ఎప్పుడు ప్రేమని అనుకునే ఉండాలి. ఇక్కడ ప్రవక్తల గురించి చెప్తూ ఉన్నప్పుడు ఓబద్య చిన్న ప్రవక్త, ఎన్నిక లేని ప్రవక్త, కానీ ఓబద్యాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. తప్పటి గుర్తు దేవుడు బయటపడతాడు. ఇది సంఘంలో దేవుడు ఒక అవయవంగా ఎన్నుకున్నాడు. ఎవరు నిన్ను లెక్కలేకపోతే నీకేం బాధ? నా యేసయ్య నన్ను ఎన్నుకున్నాడు, నా ప్రభు నేను గుర్తెరిగాను, నా దేవుడిని నేను ఆరాధించడానికి వస్తున్నాను. ఇది దేవుని ఆలయం. దేవుని మందిరంలో మనమందరము ఆయన బిడ్డలమే. తప్పని ముందు దేవుని అమ్మా, దేవుని మందిరంలో మనమందరము ఆయన బిడ్డలమే. చిన్న పెద్ద, ఎత్తు పొడుగు లావు ఇవన్నీ ప్రభు సగంలో పనికిరావు. అవి మీ ఇళ్ళ దగ్గర బయట
నీ పొడుగు ఎత్తు లావు చిన్న పెద్ద ఏంటి ఆడ చూసుకోండి. దేవుని సంఘంలో అందరూ సమానమే. హల్లెలూయా హల్లెలూయా. ఓ మధ్య ఆయన చెప్పిన 2 మాటలు నేను గుర్తు చేసి ముగిస్తా. చాలా గొప్ప మాటలు చెప్పారు. ఎంత చిన్నవాడిని తృణీకరించినా కూడా ఆయన చెప్పిన ముఖ్య వచనం ఏంటంటే, అమ్మ 10వ వచనం కాదు, నీవు చేసినట్టే నీకును చేయబడును, నీవు చేసినదే. అందరూ బలగండి మాట. మనకి అవసరం లేదు, మీకు అవసరం లేదు కానీ నాకు అవసరం లేదు. నేను ఎప్పుడు అదే అనుకుంటా పిల్లడా. ఎవరైనా ఏదైనా ఒక అవసరతలో వచ్చినప్పుడు అరే నేను కూడా ఆ స్థితిలో ఉంటే ఎంత బాధ. చూడండి, నీవు చేసినట్టే నీకును చేయబడును. నువ్వేమైతే చేస్తున్నావో అది నీకు చేయబడద్ది. ఇంకొకటి చేత గుర్తుపెట్టుకో, నీవు చేసినదే ఏదో నెత్తి మీద బాగు. అమ్మా నువ్వు చేసింది యాడిపోతాడు, నీ నెత్తి మీదకే వస్తుంది. నువ్వు చేసుకున్నది చేసుకున్నోడికి చేసుకున్నంత అంటారు. భరాయించాలి కదా. అమ్మ మాటిల్లా, నాన్న మాటిల్లా, పెద్దోళ్ళ మాటిల్లా భరాయించాలి కదా. అరే చదువుకోవాలంటే చదువుకోవాలా, మరి కష్టపడాలి కదా. అరే నేర్పంటే ఏసీ రూమ్లో ఉండే బొత్తు బతకడానికి వద్దు. నేను ఎండలో పోయి పని చేస్తానంటే ఏంటి, ఎవడు చేయమంటే ఆ పని నువ్వు చేసుకోలే కదా. సమయాన్ని వ్యర్థంగా పోనీయకుండా జాగ్రత్తగా కష్టపడవలసినప్పుడు కష్టపడితే సుఖాన్ని అనుభవిస్తావు. నువ్వు చేసుకుంటే నీ ఎత్తి మీదకి వస్తుందంట. హల్లెలూయా. చాలా ముఖ్యమైన మాట ఇది. చిన్న వచనమైనా ఒక్క అధ్యాయమైనా. కాబట్టి నీవు చేసినట్టే నీకు చేయబడును అని గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఏదైనా ఒక అపకారం మనం చేసేటప్పుడు తలంపు కూడా రాకూడదు. తలంపు వచ్చేది అదే ఇదే అపకారం నాకు ఏదేమని చేస్తే నేనేమనుకుంటాను. ఒకరి గురించి చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు, వ్యర్థమైన మాటలు, మరి నీ గురించి వాళ్ళు మాట్లాడుతారు. ఎంత బాధపడతావు నీకు తెలిస్తే. నీకు ఎందుకు అసలు పని మాట లేని వాళ్ళకి ఈ వ్యాపకాలన్నీ ఉంటాయి మైండ్లో. కష్టపడి పనిచేస్తూ దేవుని వాక్యం దగ్గర కూర్చొని వాక్యం చదువుతూ ప్రార్థించే బిడ్డలకి ఏదే ఆలోచనలు రానే రావు. ముసలమ్మ ముచ్చట్లో మునిగిపోయే వాళ్ళకి మాత్రం ఈ ఆలోచనలు అన్నీ వస్తాయి. సరే, ఓమధ్యాలు కూడా పిల్లలా యేసుక్రీస్తు గురించి ఆయన గ్రంథంలో రాశాడు. ఒకే అధ్యాయమైన చూడండమ్మా, ఒక వచ్చిన చదవండి. యేసయ్య గురించి రాసిన వచ్చిన 15-16 వచనాలు చదువు. 15-16 వచనాలు. మీరు నా పరిశుద్ధమైన కొండ మీద త్రాగినట్టు అన్ని జనులందరూ నిత్యమును త్రాగుదురు. తాము ఇక నెన్నడు వారినైనట్లు వారేమీ మిగలకుండా త్రాగుదురు. అయితే సియోను కొండ ప్రతిష్ఠిత మగును, తప్పించుకున్న వారు దాని మీద నివసించురు. యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకుందరు. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు, యోసేపు సంతతి వారు మంటయు అగుదురు. యోసేపు సంతతి వారు వారిలో కొయ్యకాలుగా ఉందరు. యోసేపు సంతతి వారిలో ఎవరినూ తృణీకరించకుండా యోసేపు సంతతి వారు వారిలో నుండి వారిని కాల్చుదురు. యెహోవా మాట ఇచ్చి ఉన్నారు. దేశములకు న్యాయం తీర్చేవాడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇక్కడ ప్రస్తావిస్తాడు. అమ్మ మరి వచ్చిన కాదు 17-20 వచ్చిన కాదు. ఇజ్రాయేలు రక్షకుడు అని రాస్తాడు ఆయన. అయితే
సారేపతి వరకు కనానీయుల దేశమును స్వతంత్రించుకుందరు. యెరూషలేము వారిలో చెరపట్టబడి శఫారాజులకు పోయిన వారు దక్షిణ దేశం పట్టణంలో స్వతంత్రించుకుందరు. ఇక్కడ ఆయన రక్షకుడు యేసుక్రీస్తు గురించి ఆయన రక్షకుడు అని చెప్పబడి ఉన్నది. కావున ప్రియులారా, దేశమును స్వతంత్రింపజేయవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు అంటారు. 21వ వచనం, ఏషావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకుడు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవా జరుగును. హల్లెలూయా హల్లెలూయా. కావున మనమందరం కూడా ఇక్కడ ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీద అవుతుంది. ఫస్ట్ ఈ దినం నేర్చుకోండి. రెండవది, ఎవరిని కూడా తృణీకరించకూడదు. తృణీకరించకూడదు అంటే ఏం చేయాలా? తృణీకరించకుండా ఉండాలంటే ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రతి ఒక్కరిని ప్రేమగా చూడండి, ప్రేమగా పలకరించండి, మనస్సారా పలకరించండి. అప్పుడే మీ హృదయంలో ఒక శాంతి ఉంటుంది, ఒక సమాధానం ఉంటుంది. ఎవరి పట్ల ఈర్ష్య వద్దు, ఎవరి పట్ల అసూయ వద్దు, ఎవరి పట్ల మనము ప్రేమ భావం కలిగి జీవించుదుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు ఈ మాట్లాడని మాటలను దేవుడు ఆశీర్వదించి దీవించుదుగాక. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.